సో కమిట్మెంట్స్ అనేవి అడుగుతూ ఉంటారని అంటారు, అది మీ వరకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు నిజంగా కోపం వచ్చింది ఫస్ట్ టైం, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో. వెళ్ళేటప్పుడు కూడా నేను సర్చ్ అయి పట్టుకున్నాను. అసలు మీకు చీకోటి ప్రవీణ్ గారికి ఏంటి అసలు సంబంధం ఏంటి, అసలు ఆయన గురించి ఏంటి బాగా చర్చ జరిగింది? మొత్తం ఆయనది క్యాషినో ఇష్యూ జరిగినప్పుడు అది ఏడేసిన క్యాషినో అసలు ఏంటిది. సో ఇప్పుడున్నటువంటి సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? బట్ కేసీఆర్ని అయితే ఒక్కసారి కూడా కలవాలి అనిపించలేదు, ఎందుకు చెప్పాలా? అసలు అలో చేయరు. ఈవెన్ వరుణ్ తేజ్ గారు మ్యారేజ్ అయింది, ఎవరికి అలో లేదు. మొత్తానికైతే ఒక బర్త్డే పార్టీ అయితే సో మీకు చాలా విధాలుగా అడ్వర్టైజ్మెంట్కి యూజ్ అయింది, బర్త్డే చేసుకున్నారు. పుట్టినప్పటి నుండి నాకు తెలిసి అంత పెద్దగా చేసుకోలేదు అనుకుంటా. సో ప్రమోషన్ అయిపోయింది, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఎలక్షన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. టోటల్గా చెప్పాలంటే ఇదంతా మొత్తం పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నానని చెప్పొచ్చా? లేదు, ఇప్పుడు నేను మీడియా కదా, సో అందులోనూ మార్కెటింగ్. నేను ఏది చేసినా మార్కెటింగ్ చేసుకోవాలి, దాని నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తాయి, వర్క్ వస్తుంది. కాబట్టి సో ప్రతిదీ నేను చేసింది, నేను వెళ్ళిన ప్రోగ్రామ్ ప్రతిదీ నేను పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతిదీ మా ఛానల్లో పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా అనమాట. నేను డైలీ నేను చేసే వర్క్నే నేను నా దాంట్లో పెట్టుకుంటున్నాను. స్పెషల్గా రీల్స్ ఇవన్నీ కూడా నేను ఎక్కువ చేయను, చూసుంటారు మీరు. ఈ మధ్య కొంచెం నేను బ్రేక్ తీసుకొని ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు కొన్ని చేస్తున్నా అట్లా. నేను విన్న ప్రకారంగా రవళికకి చాలా ప్రాబ్లమ్స్ అయినా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, మెంటల్ రెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా. అసలు ఏంటలా కొన్ని రోజులు చాలా డల్గా ఉన్నావాట, ఎప్పుడు తెలిసింది నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. నవ్వాలే, తప్పదు కదా ఇక ఫీల్డ్ అన్నప్పుడు. వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా వర్క్ ఉంటే ఫస్ట్ వర్క్ చేయాలి, తర్వాత ఏదైనా. అంతే, వర్కే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో మొత్తానికి నీ పాటతోని యువతకు మేలు కొల్పినవి అనుకొని చెప్పొచ్చా? నేనైతే నా ప్రయత్నం నేను చేసిన, అది చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. కానీ ఓటింగ్ కౌంట్ తగ్గింది, నాకు అది అస్సలు నచ్చలేదు. ప్రతి ఒక్కరు ఓటు యూజ్ చేసుకోవాలనేదే నేను ఇప్పటికే చెప్తున్నాను. సో మన సమాజం బాగు కోసమే నేను మెసేజ్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. సో నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూనే ఉంటాను, రిజల్ట్ ఏదైనా. బట్ మార్పు అనేది వస్తుంది ఎప్పటికైనా. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు రవళిక? ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు నాకు. యాక్చువల్గా ఎందుకు లేరో నాకు తెలుసు, నువ్వు చాలా డిస్టర్బెన్స్ అయిన ఒక విషయంలో కదా. అంటే ఫేవరెట్ ఎవరు లేరు ఇప్పుడు చెప్పాలంటే. నాకు అప్పట్లో హీరో మాధవన్ గారు అంటే ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. సఖీ మూవీ ఆ రోజుల్లో ఇంటి పక్కన అబ్బాయిలా అనిపిస్తారు. హీరో మాధవన్ గారు. అండ్ తమిళ్ దాంట్లో విజయ్ గారు చాలా స్టైలిష్గా చేస్తారు, ఏది చేసినా బాగా అనిపిస్తారు. సో నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనుకుంటా మేబీ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయడానికి వెళ్ళావు. సో ఎంత బౌన్సర్లు మనకు తెలుసున్నా కూడా తను ఒక సెలబ్రిటీ. సో ఇప్పుడు మళ్ళీ ఏపీలో సీఎంకి ట్రై చేస్తున్నారు కాబట్టి ఆయన కలవడం అనేది చాలా కష్టం. ఆయన ఫోటో నువ్వు దించుకోవడానికి చాలా కష్టపడ్డావు అంతా. సో నెట్టేసారా లేకపోతే ఫోటో వచ్చిందా, అసలు రాలేదా మొత్తానికి? పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ఒక మంచి ఒపీనియన్, ఒక మంచి కానీ ఒపీనియన్ పోయిందని చెప్పావు కదా. అదే ఆ తర్వాత ఖుషి మూవీ, ఆ తర్వాత కొన్ని మూవీస్ తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తుండే. వేరే వాళ్ళు కూడా చెప్తుంటే సార్ గురించి చాలా బాగా విన్నా నేను. అయితే నేను ఫస్ట్ టైం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ బౌన్సర్స్ అందరు ఉన్నారు. వాళ్ళు అన్నారు డిస్టర్బ్ చేయకు, ఫోటో తీసేసుకో అని నన్ను ఒకదాన్ని అలో చేసిండే. అక్కడ ఎవరు లేరు అనుకోండి. సో నేను ఫోటో తీసుకొని ఇక్కడ చాలా ట్రై చేసిన వెళ్ళేటప్పుడు. సరే ఇలా పెట్టారు, ఇలా అంటే సెల్ఫీ వచ్చేది మంచిగా. రాలేదు మొత్తానికి, రాలేదు. సరే వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెళ్తారు, అప్పుడు తీసేసుకుందామని సార్ వెళ్ళి స్టేజ్ మీద కలిసారు, మళ్ళీ వెళ్తున్నారు. నువ్వు మ్యాక్సిమం ఫీల్ అయితే అంటే దీని కూడా నేను ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ అంటే, నువ్వు నార్మల్గా ఇప్పుడు మనకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి జస్ట్ ఓన్లీ మహిళలకి మాత్రమే ఉచిత బస్ సర్వీసింగ్ పెట్టడం జరిగింది. అది మీరు కూడా వినియోగించుకున్నారు, ఒక వీడియో తీసి పెట్టారు. సో ఆ వీడియో తీసి పెట్టడం వేరు,
పవన్ కళ్యాణ్ది మరి నీకు ఫోటో ఇవ్వలేదు కదా, అట్లెందుకు వీడియో తీసి పెట్టలేదు మరి? ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫ్యాన్స్ ని మీద ఏమైనా అటాక్ చేస్తారని భయపడ్డావా? అంతే కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఓ రేంజ్ అసలు. నేను ఒక్క చిన్న మాట అంటే అది నెగిటివ్ గానే తీసుకుంటారు ఈ మధ్య. అదంతా ఎవరు చూడరండి. నేను ఏదైనా చిన్న మాట అంటే అదే పాయింట్ అవుట్ చేసి టార్గెట్ చేస్తారు. అండ్ సెల్ఫీ అంటే మేబీ సార్ ఎందుకు ఇవ్వలేదు మరి, ఆయన వర్షన్ కూడా యాక్చువల్ చెప్పాలంటే నిజంగా ఆ రోజు నాకు ఇవ్వాలి. ఎందుకంటే అది నైట్ టైం మ్యారేజ్. ఓకే. ఆల్మోస్ట్ అప్పుడు ఆఫ్టర్ 9 అనుకుంటా అండి, 8 to 9, 10 o'clock మధ్యలోనే. ఆ టైంలో ఏం మీటింగ్స్ ఉండవు, ఎమర్జెన్సీ ఉండరు. జస్ట్ 1 సెకండ్ చాలు. ఒక ఉమెన్గా ప్రయారిటీ ఇచ్చిండైనా ఫోటో ఇవ్వాలి కదా నాకు, ఇవ్వలేదు. సరే వెళ్ళేటప్పుడు కూడా నేను సర్చ్ అయ్యి పట్టుకున్నాను, ఎలా అయినా పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు ఫోటో పట్టుకున్నావు కానీ లాగలేదు కదా. హ్యాండ్ పట్టుకున్నాను. సరే ఇవ్వలేదు, సరే ఇంకా వెళ్ళిపోయారు. నాకు నిజంగా కోపం వచ్చింది. ఫస్ట్ టైం ఒక దగ్గర ఫోటో అడిగి రిజెక్ట్ అయింది, అదే ఫస్ట్ టైం, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో. సో కొంచెం హర్ట్ అయినా. బట్ అప్పుడు అంతకుముందు ఇలా ఉండే పవన్ కళ్యాణ్ గారి మీద, తర్వాత ఇలా కొంచెం తగ్గింది అనమాట. ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా నెక్స్ట్? చూడాలి, నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు చెప్తా. అది మనం ఎట్ ఎ టైం జడ్జ్మెంట్ ఇవ్వలేం కదా, ఒక ఫోటో కోసం అని. ఒక కానీ ఆ ఫోటో కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు కదా. చాలా మంది. ఇంకా కొందరు కామెంట్స్ పెడుతుంటారు, గ్రేట్ అక్కడ దగ్గర వెళ్ళినా. సో మా సోషల్ పోస్ట్ టీవీ నుండి ఎవరైతే పవన్ కళ్యాణ్ యూత్ కు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యూనియన్ ఉన్న వాళ్ళు ఉంటే, సో రవళిక ఎక్కడైనా మళ్ళీ కంపల్సరీగా కలుస్తుంది. కలవదని అస్సలు అనుకోకండి. ఎక్కడైనా సెలబ్రిటీ ఇంట్లో పెళ్ళి అయిందంటే ఫస్ట్ రవళికనే ఉంటది. కాబట్టి సార్ ఎక్కడైనా ఉంటే తీసుకెళ్లి పాపం ఒక ఫోటో ఇప్పియండి. ఎందుకంటే పాపం ఆమె ఈ స్టేజ్ లో పెట్టుకునేది మళ్ళీ ఈ స్టేజ్ కి వస్తుందట. దాన్ని తగ్గించకండి, తనకి హెల్ప్ చేయండి. సో ఇంకా కాదు, నాకు ఇన్విటేషన్స్ వచ్చినవి వెళ్తాను మోస్ట్లీ. వాళ్ళు ఇంకొకలా తీసుకుంటారు ఎందుకు అంటే తెలియాలి కదా ఈ ప్లేస్ లో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంది ఏంటి, మనని ఇన్వైట్. యాక్చువల్గా చెప్పాలంటే అసలు అలో చేయరు. ఈవెన్ వరుణ్ తేజ్ గారు మ్యారేజ్ అయింది, ఎవరికి అలో లేదు. నేను వెళ్ళిన, నాకు ఇన్విటేషన్ వచ్చింది, సో నేను వెళ్ళగలిగాను. ఓకే. సో కొన్ని మ్యారేజెస్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈవెన్ పాసెస్ లేకపోతే వెడ్డింగ్ కార్డు ఇవన్నీ చూపిస్తేనే అలో చేస్తారు. అవును. సో మనం ఎలా వెళ్ళగలుగుతాం? అసలు ఇన్విటేషన్ లేకుండా వెళ్తే వాల్యూ కూడా ఉండదు కదా. సో ఇప్పుడు చాలా వరకు అన్ని గెస్ట్ గానే వెళ్తున్నారు కదా రవళిక మీరు? ఆల్మోస్ట్ పిలుస్తున్నారు. ఏమన్నా ఉంటుందా ఉట్టిగానే సీదా ఏసీలో కూర్చొని వచ్చుడా? ఆబ్వియస్గా వెళ్ళినాము అంటే మనము ఒక వర్క్ చేసినాము, ఒక దగ్గర టైం స్పెండ్ చేసినాము అంటే మనం కమర్షియల్గా ఉండకపోతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను సస్టైన్ అవ్వలేను నాకున్న ఎక్స్పెన్సెస్కి. మనకు తెలుసు ఒక యాంకర్ అంటే మెయింటైన్ చేయాలి, గ్రూమింగ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నాది శాలరీ కాదు కాబట్టి సో నేను మోస్ట్లీ చార్జ్ చేస్తాను. బట్ కొందరు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళ సైడ్ అసలు చూస్తాను ఏంటి, ఓకే వీళ్ళు ఇవ్వగలరు కదా తీసుకొని వెళ్దాం. ఇవ్వలేని వాళ్ళకి కూడా నేను కొంచెం హెల్ప్ఫుల్గా కొన్ని చేస్తుంటాను ఫ్రీగా అట్లా. సో మీరు చేసేటువంటి మార్కెటింగ్ ఫీల్డ్, జాబ్ వదులుకొని మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో అయితే కొంచెం మీడియా ఇదంతా కాబట్టి కొంచెం భయపడతారు. మా దాంట్లో చాలా తక్కువ, ఎవరు లేరు. బట్ వాళ్ళకి తెలుసు నేనేంటి, నేను ఏదైనా తలుచుకుంటే అది చేస్తాను అని. సో ఇప్పుడు మంచి సపోర్ట్ చేస్తున్నారు మదర్, ఫాదర్, మా సిస్టర్ కూడా. కామన్గా అమ్మాయిలు ఇప్పుడు అంటే సినీ రంగానికి సంబంధించిందైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, సో కమిట్మెంట్స్ అనేవి అడుగుతూ ఉంటారని అంటారు. అది మీ వరకు ఎప్పుడైనా వచ్చిందా? మీరు ఫేస్ చేశారా అది ఏమైనా అలాంటివి? నేను యాక్చువల్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు మూవీస్కి, నిజం చెప్పాలి అంటే. అవన్నీ విని ఆ కమిట్మెంట్లు ఉంటాయి, క్యాస్టింగ్ కౌచ్లు ఇవన్నీ విని వద్దురా బాబాయ్ మనం అటు సైడ్ వెళ్ళకూడదు, నాకు సెట్ అవ్వదు అని నేను వెళ్ళదలుచుకోలేదు. నాకు కొంచెం ఆ నెగిటివ్ ఒపీనియన్ ఉంది. మరి అందరూ అలా ఉంటారని అనుకోదు, కొన్ని జెన్యున్గా కూడా ఉండొచ్చు. బట్ నాకైతే నా మెంటాలిటీకి సెట్ అవ్వదు, అలానే ఉంటుందని ఫిక్స్ అయిపోయి నేను వెళ్ళదలుచుకోలేదు. ఆఫర్స్ వస్తున్నాయి, నేనైతే చేయనని చెప్పాను. చిన్న రోల్స్ ఏమైనా స్పెషల్ అపియరెన్స్ అవి ఉంటే చేస్తాను, అలాంటి వాటికి ఏమి ఉండదు కదా. సో ఆల్మోస్ట్ మనం అందరు తెలుసు కాబట్టి అలాంటివి ఉండవు, కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి చేస్తాను. సెలబ్రిటీలకి సెలబ్రిటీ అయిపోతుంది రవల్. అలా ఏం లేదు. సో నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళే ఏమన్నా
అవకాశాలు ఉన్నాయా? వెళ్ళాలనుకుంటున్నారా? పొలిటికల్ పక్కన పెట్టేస్తే. బిగ్ బాస్ అంటే అస్సలు నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆహ్, అన్ అంటే బిగ్ బాస్ నేను చూస్తా. బట్ ఏందంటే డే అంతా 24 అవర్స్ జరిగింది మొత్తం షూట్ ఉంటది. ఆ 1 అవర్‌లో చూపిస్తారు కదా! ఆ 1 అవర్‌లో ఒక పర్సన్ జడ్జిమెంట్ నెగెటివ్ చేయడం అనేది ఉంటారు. విత్తనం. మిగతాదంతా పాజిటివ్ ఉండి ఆ 1 అవర్‌లోనే ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఎందుకంటే అందులో మొబైల్ ఉండదు, ఏది ఉండదు. చాలా ప్రెషర్ పెడతారని విన్నాను. సో, జస్ట్ ఆ 1 అవర్‌లో వాళ్ళకిష్టం వచ్చింది ఏసేస్తే ఈ పబ్లిక్ జూసి వీళ్ళ వర్షన్ ఇదే అని అలానే కనెక్ట్ అవుతారు. సో, మేబీ నాకైతే నేనెప్పుడూ ఆ థాట్ లేదు వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ నాకు ప్లస్ అవుతది అనిపిస్తే జస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసమైనా వెళ్తా. ఎందుకంటే ఏడ ప్లేస్ కోసం ఆలోచిస్తున్నావు నువ్వు. అంతే కదా! ఎక్కడైనా మనకెలా యూజ్ అవుతది హ్మ్. అనేది మనం చూసుకోవాలి. అలా అయితేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. సో మీరు దాదాపుగా పబ్లిక్ టాక్స్ ఎక్కువ చేశారు పొలిటికల్స్ అప్పుడు. అప్పుడు ఇట్లా జనాల్లోకెళ్ళినప్పుడు ఒక రకంగా చూస్తూ ఉంటారు. ఎక్కువ మైక్ పెట్టినప్పుడు ఎవరైనా మీ ఫేస్ మీద మైక్ దెబ్బేసి "ఏ చెప్పు" అన్న రోజులేమన్నా ఉన్నాయా? ఏం లేవు గానీ, అట్లా ఏం లేవు. కొందరైతే మేడం నేనేం చెప్పను అని అట్లా కొందరు భయపడతారు. కొందరేమో "నువ్వు రా నువ్వు నేను చెప్తా గవర్నమెంట్‌కెళ్ళాలి" అని అపోజిషన్ పార్టీ మీద ఎగరడము. అట్లా జనాలు ఇంకా కొంతమందయితే ఎళ్లి మేము డైరెక్ట్‌గా ఇట్లా తీసుకుంటుంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ రూలింగ్ పార్టీ ఉన్నారనుకో, అపోజిషన్ పార్టీ "ఆహా! మిమ్మల్ని రూలింగ్ పార్టీ వాళ్ళు పంపినారా?" అని అట్లా. సో, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ మనకు కావాల్సింది బయట తీసుకోవాలి. సో, ఇట్లా కన్విన్స్ చేసి అలా ఏమి ఉండదు. మా ఓన్‌గా మేమొచ్చాము. అసలు మీరేం చెప్తున్నారో అది చూపిస్తాము అన్నట్టుగా మేము తీసుకోవడం జరిగింది. అసలు మీకు చీకోటి ప్రవీణ్ గారికి ఏంటి? అసలు సంబంధం ఏంటి? అసలు ఆయన గురించి ఏంటి చర్చ జరిగింది? అంటే చర్చ అంటే అర్థం కాలేదు. అంటే మీరు మీట్ అయ్యారా? లేకపోతే ఏం లేదు. అంటే ఇప్పుడు అందరు పొలిటీషియన్స్‌ని కలిసినట్టే ఒకసారి బర్త్‌డే ఉంది చికోటి ప్రవీణ్ గారిది. ఆయన బర్త్‌డే సో చూసి నీ కళ్ళు దిమ్మ తిరిగిపోయి ఉంటాయి గదా! యాక్చువల్‌గా నేను అంటే చాలా మందొచ్చినారు. హ్మ్. నాకు నాకు అంతవరకు తెలీదు. మన కమ్యూనిటీ పర్సన్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ కదా! సో, మన ఫ్యామిలీ మెంబర్ కదా! సో, ఒకసారి వెళ్దాము అని ఆ రోజు వెళ్లి కలిసుండే. కలిసా? ఫోటో దిగావా? కలిసాను. ఫోటో దిగాను. సార్ కూడా మంచిగా మాట్లాడారు నాతో. అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ అనమాట ఆ రోజే కలవడం. సో, ఇట్లా ప్రవళిక గుప్తా అంటే సో, ఓకే. మా కమ్యూనిటీయేనా? కలిపేసుకున్నారా? మంచిగా క్యాష్‌ని మాట్లాడారు. అడగమని చెప్పారా ఏంటి నెక్స్ట్ టైమ్ వచ్చి గోవాలో? ఆ! అలా ఏం చెప్పలేదండి. నేనే హ్మ్. ఒక్కసారి మొత్తం ఆయనది క్యాషినో ఇష్యూ జరిగినప్పుడు ఏడేసిన క్యాషినో అసలేంటిది? మనం కూడా ఒకసారి వెళ్దాం చూద్దాం ఏంలే అన్నట్టు. పత్తాలాడడమే దాన్ని అట్లా చేసిర్రన్నట్టు అంతే. అంటే మనకుంటది కదా ఎక్సైట్‌మెంట్ చూడాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి. లైఫ్‌లో ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నట్టు. నీకు బాగా కోరికలున్నాయే. యాహ్! అంటే ఎన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసావు ఇప్పటివరకు? ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అంటే అయ్యాయా? ఎలా అంటే మనం మన కల్చర్‌కి అవి సెట్ అవ్వవు. ఇప్పుడేంటంటే చూడాలి, తెలుసుకోవాలి. ప్రతీదీ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉండాలి కదా! సో, అట్లా అనమాట. నేను ఒక్కసారి మా ఫ్యామిలీలో ఒక స్పెషల్ పర్సన్ బర్త్‌డే ఉండే. అక్కడ సెలబ్రేట్ చేస్తుండే. సో, అప్పుడు అలా నేను ఇట్లా వెళ్తాను, ఒకసారి చూస్తాను అంటే అట్లే వెళ్ళిండే క్యాషినోకి. వెళ్ళావన్నట్టు మొత్తానికి. వెళ్ళినా. నెరవేర్చుకున్నావు కోరిక. అనుకున్నా అక్కడే గోవానే కదా! పీ కాస్త ఆరు మారేసరికి మొత్తం నీకు అన్ని ఫుల్ రిజల్ట్ ఇట్లా కొట్టేస్తున్నారు అప్పుడు నా పేరు అన్నట్టు. ప్రవళికనే నేను క్యాషినో వెళ్ళినప్పుడు. అవునా? ఆ! సూపర్. సో, అంటే చాలా మాట్లాడతారు. అండ్ రీసెంట్‌గా ఒక సాయిబా అవార్డ్ వచ్చింది. అవును. అనుకోకుండా నేను అవార్డ్ కూడా చిక్కుటి ప్రవీణ్ గారి చేతుల మీదే తీసుకోవడం ఓహ్! జరిగింది. చాలా అనిపించింది. సో, మా కమ్యూనిటీలో అలాంటి పర్సన్స్ రేర్. అంతా డేర్ ఉండి డైనమిక్‌గా ఉండడం. చాలా తక్కువ టైంలో యాహ్! మీడియా ముందుకొచ్చి ఆ! హల్చల్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయారు మంచిగా ఒకసారి. బీజేపీలో కూడా మంచి కీ రోల్ ప్లే చేస్తున్నారు ఒక్క ఎలక్షన్స్‌కి మాటలో వెళ్ళినప్పుడు. చెప్పాలంటే ఏం చెప్తారు సార్ గురించి? ఒక మంచి పర్సన్ అనమాట. బా అందరికి సపోర్టివ్‌గా ఉంటారు. డేర్ అండ్ డైనమిక్. అంతేనా? హ్మ్. ఇంకేం లేదా చెప్పడానికి? ఇంకా పర్సనల్‌గా మీరు మాట్లాడినప్పుడు ఆయన మీద ఒక ఒపీనియన్ అనేది ఉంటది గదా! నేను పెద్దగా కలవలేదు. ఎప్పుడైనా కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కలుస్తుంటాను. ఎప్పుడు కాల్ చేసినా మంచి రెస్పాండ్ అవుతారు. ఏదైనా ఇట్లా హెల్ప్ కావాలన్నా చేస్తారంట. మంచి విన్నాను చాలా. సో, ఇప్పుడు మంచి పొలిటికల్‌లో మంచి పొజిషన్‌లో ఉండాలని గూడా కోరుకుంటున్నాను.
మా దాంట్లో ఉన్నారు ఒక్క ఏకైక ఎమ్మెల్యే. ఆయన అది లాస్ట్ టైం ఉండే, ఇప్పుడు ఇంకొకరు కూడా మా దాంట్లో. సో మా కమ్యూనిటీలో పొలిటికల్ వాళ్ళు చాలా తక్కువ. నేను ఇప్పుడున్న వాళ్ళలో తిను కూడా బాగా కష్టపడుతున్నారు కాబట్టి మా కమ్యూనిటీలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఇంకా రావాలి ముందుకి, అందులో ఉమెన్. అందులో రవళిక రావాలి first. యా నాకైతే ఆబ్వియస్గా ఉంది. బట్ నేను నా బ్యాక్గ్రౌండ్కి వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చెప్పాను కదా ఆపర్చునిటీ వస్తే